వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. రాఘవరెడ్డి ఇది సినిమా పేరండి. సమ్మర్ సింహారెడ్డి లాగానే ఒక రాఘవరెడ్డిగా ఓ వ్యక్తి రాబోతున్నారు. ఆయనే శివ కంఠంనేని గారు. ఆయన అప్పట్లో అక్కడ ఒక సినిమా అక్కడ ఒకడు ఉండేవాడంటూ ఒక సినిమాలో చేశారు. ఆ తర్వాత మధురపూడి గ్రామం అనే సినిమాలో ఒక కీ రోల్ పోషించారు. అలాగే మణిశంకర్ అనే సినిమాలో చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక హీరోగా, అంటే ఇక్కడ సబ్జెక్టే హీరో రాఘవరెడ్డి అనేది, అందులో ఒక ప్రొఫెసర్ పాత్రతో రాబోతున్న శివ కంఠంనేని గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడి ఈ సినిమా విశేషాలని, ఆయన సినిమా రంగ జర్నీని మనం కనుక్కుందాం. శివ గారు నమస్తే అండి. నమస్తే సార్, సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇప్పుడు వచ్చారు? ఎలా అంటే ఇప్పుడు 2018లో లైట్ హౌస్ ఇన్ మ్యాజిక్ అనేది రిజిస్టర్ చేసాము. సో బేసికలీ యూఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ అండ్ ప్లాటింగ్ అనమాట. సో మాకు ఆ ఫ్యాషన్ ఉండింది. సో ఒక కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఇంతకుముందు చేసాం సీరియల్స్. అంతకుముందు మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ ఇంతకుముందు చేసినప్పుడు మళ్ళీ చేద్దామంటే ఇక అక్కడ కూడా ఉంటాడని ఒక సినిమా స్టార్ట్ చేసాం. అంటే మీ సినిమాలు చూస్తుంటే అప్పట్లో ఒకడు ఉండేవాడని ఒక సినిమా వచ్చింది, మీకు అక్కడ ఒకడు ఉండేవాడని మాదేమో అక్కడ కూడా ఉండేవాడు. ఇప్పుడు భరత్ అనే నేను ఒక సినిమా ఉంది, అదే మధురపూడి అనే నేను గ్రామం అని, మధురపూడి గ్రామం అని నేను. టైటిల్స్ అన్ని ఏదో కొద్దిగా రిలేటివ్ కనిపిస్తున్నాయి, కొద్దిగా దగ్గరగా. అంటే డైరెక్టర్ పెట్టుకోవడం ఆ టైటిల్ నేనేం పెద్ద సజెస్ట్ చేయలేదు. ఫస్ట్ సినిమా కూడా అంటే రవిబాబు. ఎట్లా మీకు అసలు అంటే ఎవరు ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని, అయితే మీరే ఫ్రెండ్స్ ఎవరన్నా చేసిన వాళ్ళు? మేము అంటే బేసికల్లీ ఐఎమ్ ఆర్టిస్ట్. నేను ఫిల్మ్ నగర్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన్నాను. నేను ఏ ఇన్స్టిట్యూట్? అభినయ ఆర్టిస్ట్ అకాడమీ అని వల్లభనేని జనార్దన్ గారు మా గురువు గారు. ఓకే. సో అందులో చేశాను కొంతకాలం. దేవదాస్ కనకాల గారి దగ్గర చేశాను. సో దూరదర్శన్కి అప్పట్లో కొన్ని టెలిఫిల్మ్స్ అవి కూడా చేసాం, ఆయన డైరెక్షన్లో చేశాను. ఓకే. సో అట్లా మాకు అంటే బేసికల్లీ ఐఎమ్ ఆర్టిస్ట్ రైట్ ఫ్రమ్ ది కాలేజ్ డేస్. ఐ వాజ్ ఆన్ టు స్టేజ్. అంటే ఎక్కడ, ఏ ఊరు అసలు మీది? మాది మచిలీపట్నం. మాది మచిలీపట్నమే. మచిలీపట్నం ఏ పేట? మేము రామనాయుడుపేటలో ఉండేవాళ్ళం. రామనాయుడుపేట. హిందూ హై స్కూల్, నేషనల్ కాలేజీ. నేను నేషనల్ కాలేజీ. అది ఒక ఊరు వాళ్ళమే. తినాలి మా తినాలిలాగా మాది బందరే. సో అట్లా అంటే చేస్తా. యాక్చువల్లీ వీ వర్ ఇంటూ టెలిఫిలిమ్స్ అండాలి. టెలిఫిల్మ్స్ ఏమేమి చేశారు? కొత్త చిగుళ్ళు అని ఒక టెలిఫిల్మ్ 1.5 hours నేనే ఆల్మోస్ట్ డైరెక్ట్ చేశాను, రైట్ చేశాను. అందులో సుమా మెయిన్ లీడ్ చేసింది నాతో పాటు. మాకు అప్పుడు 93లో నంది అవార్డు వచ్చింది, బంగారు నంది అవార్డు. ఇంకోటి ప్రేమ లేఖ అని ఒకటి చేసాము, దానికి కూడా నంది అవార్డు వచ్చింది. సో దూరదర్శన్కి కొన్ని సీరియల్స్ చేసాం, ఈటీవీకి కొన్ని సీరియల్స్ చేసాం. అప్పట్లో కొన్ని ఎప్పుడు కూడా ఈ సోషల్ ప్రాబ్లం మీద చేస్తుండేవాళ్ళం. దట్ వే వీ గాట్ ఆల్మోస్ట్ 14 నంది అవార్డ్స్. కొంచెం అవేర్నెస్ తోటి చేసేవాళ్ళం, నాట్ ఫర్ మనీ అన్నట్టు. మళ్ళీ ఏదైనా సొసైటీకి డొనేట్ చేస్తుండేవాళ్ళం, డబ్బులు వచ్చినాయి కూడా. అంటే రియల్ ఎస్టేట్లోకి ఎలా వెళ్ళారు? బేసికల్లీ ఐఎమ్ కంప్యూటర్ ఇంజనీర్. నేను ఈసీఎల్లో జాబ్ చేస్తుండేవాళ్ళం, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాగా. సో ఎట్ వన్ స్టేజ్ ఏంటంటే అవర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో మేము ఈ గ్లోబలైజేషన్ వచ్చినాక ఆ ప్రెషర్ పబ్లిక్ సెక్టర్ తీసుకోలేకపోయినాయి. సో నాకు ఈ రియల్ ఎస్టేట్ మీద కొంచెం అవగాహన ఉంది. సో ఐ టుక్ దిస్ రియల్ ఎస్టేట్ లైన్ అండ్ కన్స్ట్రక్షన్ లైన్. ఈ రెండింటిని కంపేర్ చేయాల్సి వస్తే రియల్ ఎస్టేట్ ఇది రియల్ ఎస్టేట్ ఫిలిం ఫీల్డ్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. రియల్ ఎస్టేట్లో మనకు 95% సక్సెస్ ఉంటారు రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ. ఇక్కడ 95% ఫెయిల్యూర్ ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. మరి ఇంత రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు దీంట్లో ఏముంది రిస్క్, ఇంకా సాల్ ఇన్ ది గేమ్. ఇప్పుడు రాఘవరెడ్డి అనే పేరుతో వస్తున్నారు మీరు హీరోగా. అంటే సాధారణంగా ఇది దిస్ ఈజ్ మై 4th మూవీ, 4వ సినిమా. ప్రొఫెసర్ అంటున్నారు, క్రిమినాలజీ మీద తీసిన సినిమాగా చెప్తున్నారు. ఏంటి సబ్జెక్ట్ ఇది? ఇట్స్ నాట్ లైక్ దట్ నేను ఏదో హీరో, నేను పెద్ద వాళ్ళతో డ్యాన్స్ వేసి అట్లేం ఉండదు. ఒక క్యారెక్టర్ అట్లా తీసుకోవడం. నా డాటర్ వేసింది నందితా శ్వేత, ఆమె క్యారెక్టర్ ఆమె కూడా ఒక హీరోలాగా ఉంటుంది.
రాశి కూడా ఒక హీరో లాగా ఉంటుంది. తనేమో ఇండివిజువల్గా పైకి రావాలని ఒక కాన్సెప్ట్లో ఉంటుంది. నా కూతురు వేసిన అమ్మాయి కూడా చాలా యారగెంట్గా ఉంటుంది. అంటే సేమ్ బ్లడ్ కాబట్టి నేను కొట్టి మాట్లాడితే ఆమె కూడా కొట్టి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇద్దరు అంతే బేసికలీ కాన్సెప్ట్ మీదే. అంటే మళ్ళీ ఈ ముగ్గురు మధ్య ఉండే క్లాష్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్, పర్టికులర్గా బిఫోర్ ఇంటర్వల్ ఒక మంచి సీన్ ఉంటుంది. అది చాలా బాగా ఉంటుంది. సీనియర్ ఆర్టిస్టులు చేస్తే అట్లా ఉంటుందో ఆ విధంగా. ఎనీవే షీ సీనియర్, 70-80 సినిమాల్లో హీరోయిన్ చేసింది రాసి. లైక్ క్లైమాక్స్ సీన్ కూడా బాగుంటుంది. ఓకే, అంటే టైటిల్ రోల్ చేశారు కదా రాఘవరెడ్డి అని, టైటిల్ రోల్ చేశారు. కొన్ని సినిమాల్లోనే వేరే క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారు. అంటే అది కూడా నా టైటిల్ రోల్. అక్కడ కూడా ఉంటానండి, నేనే అక్కడ ఉండేది, వేరేవాడు కాదు. నేనే టైటిల్ రోల్ అక్కడ కూడా. మధురపూడి గ్రామం అనే నేను అందరికి జస్ట్ ఒక సబ్జెక్ట్. శివాక సూర్య అని ఒక భోజ్పూరి సినిమా చేశా. అందులో నేను శివ, మా బ్రదర్ ఇది సూర్య. అట్లా టైటిల్ రోల్సే చేస్తున్నాను. అంటే ఒక పెద్ద సినిమా ఏమైనా అట్లా చేసే ఆలోచన ఏమైనా ఉందా? పెద్ద సినిమా అంటే ఇప్పుడు ఇది పెద్ద సినిమా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కదా ఇది కొద్దిగా. ఇది కూడా అంత ప్యాడింగ్ ఉంది కదండి. అవును, భారీ ప్యాడింగ్ ఉంది. ఇది పెద్ద సినిమా కింద లెక్క. అది యాక్షన్ మూవీ, యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అన్నట్టు. సో ఇది పెద్ద సినిమానే మేము తీసినట్లో. దీని తర్వాత కూడా నాది మణిశంకర్ అని ఒక సినిమా ఉంది. అది ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు. అది టైటిల్ రోలేనా? నేను శంకర్, ఇంకో లేడీ మణి ఉంటుంది. సో బిగ్ బ్రదర్ అని ఒక మూవీ, అది నేనే బిగ్ బ్రదర్. ఆదిపర్వంలో చేశాను. అది మీరు అన్నట్టు అది ఒక కాన్సెప్ట్. అది మెయిన్ నాకు లెంత్ తక్కువ ఉంటుంది కానీ మెయిన్ క్యారెక్టర్ అది. మీ వర్సెస్ మంచు లక్ష్మి. నేను పాజిటివ్ క్యారెక్టర్, ఆమె నెగిటివ్ క్యారెక్టర్. క్షేత్రపాలకుడు, అది కూడా బాగుంటుంది. ఎవ్రీబడి వాంట్స్ టు దొంగదానికి ప్రతి ఒక్కడు వస్తాడు కదా, నీదే ఉన్నదండి. దాన్ని కాపాడే బాధ్యత నాది. నేను వచ్చానంటే ఫైట్ ఉంటుంది. సో ఐఎమ్ గుడ్ అట్ ఫైట్స్. సో అందులో కూడా నాకు మంచి పేరు వస్తుందండి. ఇంకా అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చింది మీరు ఏ సంవత్సరం? ఇప్పుడు రీఎంట్రీ వచ్చింది 19. ఓకే, అంతకుముందు మరి ఎప్పుడో వచ్చి ఉండాలి కదా, మీరు ఇంత లేట్ ఎందుకు చేశారు? ఈ పాటికి ఎస్టాబ్లిష్డ్ హీరోగా ఉండేవాళ్ళుగా. ఇప్పుడు నుంచి అవుదామని. బెటర్ లేట్ దెన్ ఎవర్ అని. లేట్గా వచ్చినా లేటెస్ట్ చేస్తున్నాం కదా. అంటే మీకు రాఘవరెడ్డి ఎలాంటి నమ్మకాన్ని కలిగించింది? డెఫినెట్గా అప్పుడు మధురపూడి గ్రామం కూడా మంచి పేరు వచ్చిందండి. అక్కడ కూడా ఉంటాడు కూడా మాకు చాలా. ఎక్కడా కూడా నేను కొత్తవాడిని బాగా చేయలేదని ఎవరు రాయలే. అందులో బ్లైండ్ క్యారెక్టర్ చేశాను. పైగా చాలా బాగా చేశాడని అందరూ యునానిమస్గా రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా 4.5 రేటింగ్ ఇచ్చారు దానికి. ఐఎంబిడి కూడా 6.5. మధురపూడి గ్రామం అయితే 8.4 వచ్చింది ఐఎంబిడిలో. ప్రతి వాళ్ళు మినిమం 3 ఇచ్చారు. యునానిమస్గా నేను భుజాల మీద వేసుకుని దాన్ని సినిమాని కాపాడాను రాశారు. సో అందువల్లనే మేము రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అది సెలెక్ట్ అయింది. అవుట్ ఆఫ్ 700 మూవీస్ మా మూవీ సెలెక్ట్ అయిందంటే గొప్ప విషయం కదండి. నేను కాంక్రీట్గా అంటే ఐ నో దిస్ సబ్జెక్ట్, అది ప్రజలకు చెప్పదలుచుకున్నాను. నాకు ఏదో ఐఎమ్ నాట్ క్రేజీ, నా దగ్గర విషయం ఉంది, చెప్పదలుచుకున్నాను అంతే. కానీ ఇట్లా వచ్చి ఈ ఫీల్డ్కి వచ్చేయడం వల్ల మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏమన్నా ప్యారలల్గా నడుస్తూనే ఉంటుంది. మా పార్ట్నర్స్ ఉన్నారు కదా, మేము చేస్తూనే ఉంటాము. అంటే నిర్మాణ రంగంలోకి పెద్ద స్థాయిలో మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇలాంటి అదొక బ్యాచ్. అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ క్రియేటర్స్, దే కేమ్ ఫర్ మనీ అన్నట్టు. అదొక బిజినెస్ లాగా. మేము వేర్ క్రియేటర్స్ కూడా. ఐ కెన్ రైట్ డైలాగ్స్, ఐ కెన్ రైట్ సాంగ్స్. అంటే నేను రాస్తున్నాను కాదు, బట్ నేను కూడా చేసా, నేను అన్నీ చేయగలుగుతాను. సో నేను ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయి సినిమాలు చేసి అది అవసరం లేదు నాకు. నేను చేసినందుకలా చేస్తాం సరదాగా. మాకు అవసరం అయితే వేరే క్యారెక్టర్లు, అంటే ఇప్పుడు అందరిని తీసుకున్నాం కదా, అలాగే తీసుకుంటాం. ఇంకొక హీరో అవసరం అయితే నెక్స్ట్ మూవీలో ఇంకో హీరోని తీసుకుంటాం ప్యారలల్గా. అట్లా అంటే పెద్ద హీరోలతో, బయట హీరోలతో, స్టార్ హీరోలతో సినిమాలు చేయొచ్చు కదా. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఎట్టకు అక్కడ బాగా సంపాదిస్తూ ఉంటారు కదా. ఆ 90% బాగా సంపాదిస్తున్నారు కాబట్టి ఆ డబ్బులతో పెద్ద నిర్మాణ సంస్థను స్థాపించి పెద్ద సినిమాలు ఎందుకు చేయకూడదు అనేది నా పాయింట్. మేము ఆ రూట్లో లేము. అదొక వేరే ప్రపంచం అయిపోద్ది. ఇదే బెటర్. మేము కావాల్సింది మేము చేసుకుంటూ ఉంటాం. చిన్న సినిమాల ద్వారానే పెద్ద హిట్లు కొట్టారు కదండి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏముంది, మొన్న బలగం ₹1 ఎంతో తీశారు, పెద్ద హిట్ అయింది.
ఆయనే పెద్ద డబ్బు సినిమాలతో చేసి పోయినాయి అట్లా. అంటే కమర్షియల్ హిట్ కూడా కావాలి కదా. అవును, కమర్షియల్ హిట్ అవుతున్నాయి, చిన్నవి అవుతున్నాయి. ఈ మధ్యలో ఈ సంవత్సరంలో బాగానే అయినాయి చిన్న సినిమాలు. చిన్న సినిమాలతో పెద్ద సినిమానా అనేది ఇక ప్రజలే నిర్ణయిస్తారు, చూద్దాం. అంటే లేట్ చేశాననే ఫీలింగ్ ఏమైనా ఉందా? లేదు లేదు. అంటే ఎప్పుడో ఎంటర్ అయ్యారు మీరు ఇండస్ట్రీకి, ట్రైనింగ్ తీసుకున్నారు, అన్నీ చేశారు అభినయ సంస్థలో. కానీ అప్పుడు ఎందుకు మరి సినిమాల్లో వదిలేసి? చేశాను 7-8 సినిమాలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ వద్దాం ఎందుకని అట్లా? ఎందుకంటే గ్యారంటీ లేని వీళ్ళు కాబట్టి. అర్థమైపోయింది అప్పుడే. మరి ఇంట్లో వద్దని చెప్పలేదా ముందు? అప్పుడు వద్దని చెప్పారు. అంటే వాళ్ళు ఏం చెప్పలే, ఇట్స్ ఓల్ మై డెసిషన్. కాంట్ అప్పుడు రిస్క్ తీసుకునే అంత స్టేజ్ లేదు, ఇప్పుడు ఉంది. అదే ఇప్పుడు కూడా వద్దని చెప్పేవాళ్ళు కూడా ఉంటారుగా. నా ఫ్రెండ్స్ ఎవరు లేరు అట్లా. ఇప్పుడు ఎవరు లేరు. చేస్తూ ఉంటాం, బట్ అట్ ది సేమ్ టైం బిజినెస్ మేము చేసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఇప్పుడు చేస్తున్నాం, బిజినెస్ లాగానే చేస్తున్నాం. చిన్న సినిమాలతో మొదలు పెట్టాము. ఎప్పుడైనా అవసరం అయితే పెద్ద సినిమా చేస్తామేమో, మనకు తెలియదు. ఇప్పుడు మీలో రైటర్ ఉన్నారు, అలాంటప్పుడు డైరెక్టర్ కూడా ఉండి ఉంటాడు కదా, ఆ ఆలోచన కూడా ఏమైనా ఉందా? ఏం అవసరం లేదు, చాలా మంది ఉన్నారు పాపం. ఓ 10 సినిమాలు చేసినోడు ఖాళీ ఉంటాడు, కొత్తవాడు ఖాళీ ఉంటాడు. చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. మనం ఎందుకు చేస్తాం? నాకు టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఆ టైం నేను బిజినెస్ చేసుకోవచ్చుగా, యాక్టింగ్ చేసి కొనసాగాలనేది. బట్ స్క్రిప్ట్ దాంట్లో నేను ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు. ముందే షూటింగ్కి ముందు ఇది అనుకున్నాకే వదిలేస్తాం. నాట్ బిఫోర్, ఆఫ్టర్, ఎట్ ది టైమ్ ఆఫ్ షూటింగ్ కాదు. మనకు ఫుడ్ సాటిస్ఫాక్షన్ వచ్చినాక వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం. మరి డైరెక్టర్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా సంజీవ్ గురించి చెప్పాలంటే, సంజీవ్ మేగోటి మనిషి మంచోడు, బాగా చేసాడు ఆయన. అంటే ఈ సినిమా మీద మంచి హైప్ రావాలంటే హీరో ఏదైనా స్టార్ క్యాస్ట్ అంటే ప్యాడింగ్ అంతా బ్రహ్మాండమైన ప్యాడింగ్ ఉంది. ఇప్పుడు మీరేమో అంటే ఆ రాఘవరెడ్డితో సరిపడా బహుశా పాత్ర అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రొఫెసర్ పాత్ర కాబట్టి ఖచ్చితంగా మీకు సరిపోయే పాత్రే. అది యాజ్ ఇట్ ఈస్గా నా బాడీ లాంగ్వేజ్ సూట్ అవుద్దండి. అదే చూద్దాం, అంటే ప్రజలు దేన్ని ఆదరిస్తారో దేన్ని ఆదరించారో మనం చెప్పలేము. మర్డర్ మిస్టరీనా ఇది? మర్డర్ మిస్టరీ అని కాదు, కొంత కిడ్నాప్ డ్రామా ఉంటుంది, కొంత యాక్షన్ ఉంటుంది. అంటే ఇట్స్ మర్డర్ మిస్టరీ అంటే డిఫరెంట్ కేసులు పోలీసు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఎక్కడైనా డౌట్ వచ్చి సాల్వ్ చేయని కేసులు, అందులో ఫ్రెండ్స్ ఉంటారు, పిలుస్తారు. బికాజ్ ఐఎమ్ ఏ క్రిమినాలజీ ప్రొఫెసర్ లాగా. సో ఐ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కేస్. సో అట్లా ఈతకాడికి శత్రువులు ఎక్కువైపోతారు. వీడియో ఆర్డర్ బాబు మనల్ని పట్టుకుంటున్నాడు అన్నట్టు. సో ఆ విధంగా వైఫ్ దూరం అయిపోద్ది, వీడి తమ్ముడు అమ్ముండి చంపేస్తారు మమ్మల్ని కూడా అన్నట్టు. సో అట్లా ఉంటుంది సినిమా. సో సినిమా ఓపెన్స్ అట్ మిడిల్ ఏజ్. నేను మిడిల్ ఏజ్ ఉంటే కూతురు జాయిన్ అవుతుంది, కానీ వీ డోంట్ నో ఈచ్ అదర్. అలా డ్రామా ఉంటుంది, బట్ ఫన్ కూడా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి, అమ్మాయి నందిత శ్వేత, బిత్తర్ సత్తి, వీళ్ళంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ ట్రాక్ అంతా కామెడీగా ఉంటుంది. నేనే సీరియస్ క్యారెక్టర్. సాధారణంగా మలయాళం లాంటి వాళ్ళలో ఇలాంటి కొత్త వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేస్తారు. అంటే కొత్త ఫేస్ అయినా కానీ సబ్జెక్టులు దమ్ముంటే ఆడిపోతూ ఉంటాయి. అలాగే తమిళ్లో కూడా అలా జరుగుతూ ఉంటాయి. కానీ తెలుగులోకి వచ్చేసరికి మరి అట్లా ఆదరిస్తారంటారా? మనం చూసారు బలగంలో ఎవరికి తెలియదు కదా, ఆడింది కదా, ఆడింది. అవును, మా మధ్యలో ఒకటి వచ్చింది కేర్ ఆఫ్ కంచర్లపాలెం అని. ఎవరో మా కొత్త వాళ్ళే కదండి అందరు, ఇట్లా ఆడుతున్నాయి అప్పుడప్పుడు. ఇప్పుడు ఇంక నేను కొత్త పేరే ఉంది, నేను ఆల్రెడీ 4 సినిమాలు చేసి ఉన్నాను. అంటే ఒక స్టార్ హీరో అనుకుంటాం కదా సాధారణంగా, తెలిసిన హీరో తెలిసిన ముఖం అనుకుంటూ ఉంటాం సాధారణంగా. అది కమర్షియల్ హిట్ వచ్చి ఉండాలి. పైగా ఒక హిట్ వస్తే అన్ని సెట్ అయిపోతాయి. ఒక హిట్ అదే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే విన్నర్ టేక్స్ ఆల్. మిగిలిన రన్నర్ లేడు, థర్డ్ లేడు, ఎవరో ఒక సినిమా పెట్టేది వాళ్ళన్నీ పట్టుకెళ్ళిపోతారు. ఆ రాఘవరెడ్డి ఆ లోటుని భర్తీ చేద్దాం అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. జస్ట్ హోపింగ్ అగైనెస్ట్ ది హోప్ అని కూడా చెప్పి అవుతుంది. ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలిగా. అదే ఇదే సబ్జెక్ట్ని మరి తమిళ్ కన్నడం అట్లా కూడా చేసి డబ్ చేస్తే ఒకే ప్యారలల్గా బాగుండేది కదా. అంత అది చూద్దాం, ఇది హిట్ అయితే అప్పుడు దాన్ని బట్టి. పైగా మీ డైరెక్టర్ కూడా కన్నడంలో సినిమాలు చేసి ఉన్నారు. ఉద్దేశం ఉంది, అంటే రిలీజ్ కర్ణాటకలో కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లాగ ఓటీటీకి వెళ్ళినప్పుడు వాళ్ళన్నీ అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు వాళ్ళే. అదొక అడ్వాంటేజ్ అయిపోయింది, డిసడ్వాంటేజ్ కూడా అయిపోయింది. అసలు మీరేంటి, మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ మనకి అంటే ఒక వెల్ నోటెడ్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామనే, లేకపోతే విలన్ కుదిరితే విలన్ పాత్రలు కూడా చేద్దామనే? విలన్ పాత్రలు అడిగారు కానీ నేను చేయలేదు.
ఈవెన్ ఈ ఆదిపురంలో కూడా త్రూ అవుట్ ఉండే విలన్ పాత్ర నేను చెప్తే నేను చేయను అన్నీ భోజ్పూరి హీరో దాంట్లో చేసిన విలన్ నేనే సజెస్ట్ చేశాను. ఇప్పుడు అంత విలన్లు చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. చిన్న పాత్ర అయినా పాజిటివ్ పాత్ర చేద్దామని చేశాను అందులో. అదే అంటే హీరోగానే అని పెట్టుకోలేదు, మీరు గిరిగేసుకుని కూర్చున్నారా? హీరో పాత్ర వస్తే చేద్దాం, పాజిటివ్ రోల్సే చేద్దాం. పాజిటివ్ రోల్స్. ఎందుకని నెగిటివ్ పాత్రల మీద మీకు అంత అభిప్రాయం? ఇప్పుడు చాలా మంది ఉన్నారు త్రూ అవుట్ ఇండియా నెగిటివ్ పాత్రలు చేసేవాళ్ళు, కానీ పేరు వస్తుంది నటుడికి. ఏమొస్తుంది ట్రై చెప్తారు హీరోలు. ఇప్పుడు నేను దాదర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు విలన్ గానే జాయిన్ అయ్యా. నాగబాబు గారు హీరో, మేము విలన్స్. ఏమొస్తుంది పేరు? కొంతమంది ఎస్టాబ్లిష్ ఉంటారు విలన్స్. అదే పైగా త్రూ అవుట్ మనకి మన వాళ్ళకి విలన్ కావాలంటే హిందీ వాడో మలయాళం వాడో విడో కావాలి, మనకి ఎందుకు కావాలని చెప్పి. అంటే అప్పటి దాదర్ ఎక్స్ప్రెస్ చేసిన రోజుల్లో మీరు ఉన్నారంటే మీకు ఇక్కడ ఇది సాధ్యం కాదు, మనం వేరే వెళ్ళిపోయి సంపాదించుకుని మళ్ళీ వద్దామని అప్పుడే అనుకున్నారా? అంటే ఓ పని చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతాం అనే గ్యారంటీ ఉన్న ఫీల్డ్ కాదు ఇది. అప్పుడు అర్థమైంది మీకు ఇది. ఇంకా వేరే ఏదైనా మనం ఖచ్చితంగా చేస్తే హిట్ అవుతాం అనే గ్యారంటీ ఉంది. ఈ ఫీల్డ్ అట్లా కాదు, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. పాలిటిక్స్ కూడా అంతే కదండి, ఎవరెప్పుడు సీఎం మినిస్టర్ మనతో మనం చెప్పలేం కదా, అంతే. ఎట్లాంటిది అలాంటి ఆలోచన కూడా మీకు ఏమైనా ఉందా? ఇది రియల్ ఎస్టేట్కి వచ్చారో, రియల్ ఎస్టేట్ చూసారో, రాజకీయ రంగంలోకి వచ్చి అదేం లేదు, అది అసలు లేదు, మొదటి నుంచి లేదు. ఏంటి అసలు మీ పూర్వీకులంతా అక్కడ మచిలీపట్నంలో ఏం వ్యాపారం చేసేవాళ్ళు, మీ ఫాదర్ కాని వాళ్ళు? మేము ఎడ్యుకేషన్ కోసం వచ్చాం, మేము రైతులే. పాత రోజుల్లో ఏంటంటే అంటే నెక్స్ట్ పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు కదా. అదే అంటే మచిలీపట్నం పక్కన ఏదైనా ఊరా? అవనగడ్డ, పెనుమూడి అని రేపల దగ్గర. పెనుమూడి తెలుసు, అదే పెనుమూడి వంతెన అంటారు కదా. ఇప్పుడు పెనుమూడి వంతెన దాటితే ఇటు దగ్గర మచిలీపట్నం. ఇప్పుడు తెలుగు కంటమనే రవిశంకర్. అవును, మా బ్రదర్, ఆయన కూడా మాకు బ్రదర్ అవుతారా? ఓకే. అదే అనగానే నాకు అది వెలిగింది. అందరూ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే ఉన్నాము. ఫీల్డ్ మేము చెప్తున్నా కదా, అప్పుడు సీరియల్స్ చేసాము, చెల్లి ఫిల్మ్ చేసాము, టుకే బ్రేక్, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అంతే చేశారు మా వాళ్ళు కూడా. అట్లా కంటిన్యూషన్ అవుతుంటేనే ఇప్పుడు మళ్ళా ఒకసారి కొన్ని మూవీస్ చేద్దాం అన్న ఉద్దేశంలో చేస్తాం. ఏదో ఒకటి, ఇది మంచి సబ్జెక్ట్, ఇది నాకైతే ఇక్కడ మంచి నమ్మకం ఉంది. సో ఇది కూడా అచీవ్మెంటేగా. మేము ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది మొదటి కూడా. ఇప్పుడు ప్రజెంట్ రీఎంట్రీలో కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సెలెక్ట్ అయ్యాంగా. ఆ సినిమాలో ఎవడు బాగా చేయకపోయినా సెలెక్ట్ కావు, నేనే కాదు. అట్లా ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ నంది అవార్డు వచ్చిందంటే టోటల్ టీం బాగుందని. అంటే ఇక్కడ వ్యక్తులకు చూసిన తర్వాత సాధారణంగా సినిమా వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే మోసం చేస్తారు, మనకు ప్రొడక్షన్ దిగితేనేమో కోటి రూపాయలు అయ్యేదానికి ఒక 4 కోట్లు చేస్తారని టాక్ అయితే ఉంది. మాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాకు ప్రొడక్షన్ తెలుసు కాబట్టి రెగ్యులర్గా సీరియల్ మాకు అసలు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉండేది. మాకు అన్నీ ఆ విషయంలో ప్రాబ్లం లేదు. మేము మిగిలిన వాళ్ళు ఒక 5 కోట్లు చేసే సినిమా నేను 2 కోట్లు దిగలుగుతా. మాకు అడ్వాంటేజ్ ఉంది, ప్రొడక్షన్ మీద మాకు కంట్రోల్ ఉంది. సో మాకు సినిమా ఫీల్డ్ గురించి బాగా తెలుసు, టచ్లో ఉన్నాం మొదటి నుంచి. అంటే మీకు మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము మనీషా గెస్ట్ హౌస్ అంటారు కదా, మాదే అది. నేను మా పార్ట్నర్, అవును, వాళ్ళ పేరు వచ్చేసింది దానికి. తర్వాత అప్పట్లో ఏంటంటే ఎక్కువ అకామిడేషన్ కోసం ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడేవాళ్ళు. సో అప్పుడు విజయబాబు నాయుడు గారు మాకు బాగా క్లోజ్, కొన్ని పెట్టండి మీరంటే మేము ఇట్లా కొన్ని బిజినెస్ మాదా కూడా అప్పుడు ప్రశాంత్ కుటీర్ అయ్యాను. తర్వాత మేము రియల్ ఎస్టేట్లో బిజీగా ఉండేది కృష్ణారెడ్డి గారి వాళ్ళకి వదిలేసాము. బట్ మాకు ఏంటి రెగ్యులర్గా వీఆర్ ఇన్ టచ్ విత్ ది ఫీల్డ్, తెలుసు మాకు. కళ్యాణ్ అన్నయ్య వాళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు తెలుసు. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మీది ఏ కంపెనీ? అది విశిష్ట ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. అంటే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్సా లేకపోతే? ఎక్కువ లేఅవుట్స్ చేసాము. ఎక్కువ లేఅవుట్సే. లేఅవుట్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటాం, తక్కువ. అంటే దాంట్లో ఎట్లాగో సంపాదించుకుంటున్నారు కాబట్టి నిర్మాణ రంగం మీద కూడా ఫోకస్ పెట్టి పెద్ద నిర్మాతగా ఎస్టాబ్లిష్ కావచ్చు కదా. నిర్మాతలు చాలా మంది ఉన్నారు, హీరోలే తక్కువ ఉన్నారు.
అందుకని హీరో అవుదాం అని. మరి హీరోలు కూడా చాలా మంది ఉన్నారు కదా అనుకుంటే. ఆ హీరోలకి మరి మీరు పోటీ వచ్చి మనకెవరు మాకు పోటీ కాదు, మన ఎవరికి పోటీ కాదు, మనం గొడవ అంతే. పోనీ మీతో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరైనా ఎస్టాబ్లిష్ అయ్యారండి అసలు? శ్రీగారు ఉన్నారు, మనం ఇద్దరం ఒకసారి వచ్చాం, బాగా ఎస్టాబ్లిష్ అయ్యి. ఒకే టైంలో వచ్చారు మీరు? ఆయనతో ఫ్రెండ్షిప్ ఉండేదా? బాగానే ఉండేది. ఒక స్టేజ్లో ఏంటంటే నేను ఎవరిని అవాయిడ్ చేసేవాడిని, అంటే మనం మళ్ళీ ఇది రంగంలోకి వద్దాం అనుకోలేదు కదా. వాళ్ళు కనపడితే వాడు పక్కకు పోతాడు, డాళ్ళే పిలిచి ఎటు వెళ్ళిపోతున్నాం, ఎందుకు మీ ఫీల్డ్ మేము ఇది మా ఫీల్డ్ మాది అన్నట్టు ఉండేవాడిని. అట్లా కానీ చాలామంది అండి రియల్ ఎస్టేట్లో సంపాదించిన వాళ్ళు, ఆదిత్య రాము వాళ్ళు చెన్నైలో ఉంటాడు ఆయన కూడా ఇటు వచ్చి అప్పట్లో చాలా సినిమాలు చేశారు. చేసిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటు రావట్లా. అక్కడ సంపాదించిన డబ్బులతో ఇటు వస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత తెరమరుగైపోతూ ఉంటారు. దెబ్బ తగిలితే మళ్ళీ వద్దులే అని వెళ్ళిపోతారు. అదే వాళ్ళు బాగా మీరు కూడా చూస్తున్నారుగా, ఎన్ఆర్ఐస్ వస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. అందులో కొందరు సక్సెస్ అవుతున్నారు, కొందరు రావటల్లా. సక్సెస్ అయినవాడు కంటిన్యూ చేస్తాడు, సక్సెస్ కానాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మరి ఆ లోపం ఎక్కడ ఉంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అనుకుంటున్నారు మీరు? సెలక్షన్ ఆఫ్ స్టోరీస్. ఇప్పుడు ఈ సినిమాలో రాశి గారు అప్పట్లో ఒక సినిమా రంగాన్ని వేయలేరు. మరి రాశి గారి క్యారెక్టర్ ఏంటి? మీ వైఫ్ పాత్ర ఇండిపెండెంట్గా తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్గా ఎదుగుద్దామే, అంటే వెల్ ఎడ్యుకేటెడ్, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఆ టైప్లో ఉండే క్యారెక్టర్. అంటే మంచి ఆర్టిస్ట్, తెలియదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరోజు కూడా ఎప్పుడు లేట్గా కూడా వచ్చేది కాదు. ఈ మధ్యకాలంలో రాశి గారు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ రాశి గారిని లైమ్ లైట్లు పెట్టాలని ఎందుకు ఆలోచన? ఇలా మేము ఒకళ్ళని అనుకోలేదు, కానీ పర్టికులర్గా ఆబ్లిగ్ వేసుకుంటాం కదా. బేసికల్గా అప్పుడు మళ్ళీ ఆమె రీఎంట్రీ ఇక్కడే ఉంటుంది కదా హైదరాబాద్లో, మనం చెన్నై నుంచో మళ్ళీ బొంబాయి నుంచో తెచ్చే బదులు అట్లా అనుకుని మా వాళ్ళు డైరెక్టర్. అలాగే నందిత శ్వేత ఇప్పుడు మంగళవారంలో కూడా అమ్మాయి పోలీస్ పాత్ర ఏదో చేసింది. మంగళవారం కాదు, హిడింబా. ఓకే, హిడింబా కదా. అప్పుడు ఆ అమ్మాయి అక్షర అని ఒక సినిమా చేస్తుంది ఇండిపెండెంట్గా. ఓకే. సో అప్పుడు ఎబ్బా పాటిల్ నందిత శ్వేత అనుకున్నాం. ఎబ్బా పాటిల్ లాక్డ్ ఇన్ సమ్ సీరియల్స్. అప్పుడు ఈ అమ్మాయిని తీసుకున్నాం. అప్పుడు అమ్మాయి తమిళ్ కూడా బాగా చేసింది కదా, తమిళ్, కన్నడ, తెలుగు, అట్లా మంచి పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. అవును, చూద్దాం, ఇందులో మంచి హిట్ వస్తే తనకు కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నుండి సినిమా ఒక హిట్ అవ్వాలంటే బీజిఎం అనేది చాలా ఇదవుతుంది. మరి ఈ సినిమా పరంగా బీజిఎం పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు? బేసికల్గా మా డైరెక్టరే మ్యూజిషియన్, అంటే వాళ్ళు వేరే వాళ్ళతో మంచి పెద్దవాళ్ళతో రికార్డింగ్ చేయించాడు. అంటే మనం చెప్పకూడదు, వాళ్ళు గోస్ట్గా పని చేస్తారు పెద్దవాళ్ళకి, అటువంటి వాళ్ళతో చేయించాడు. బాగుంది. 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫైట్స్ 5-6 ఫైట్స్ ఉన్నాయి. ఒక ఐటమ్ సాంగ్ ఒకటి అమ్మాయి, బాంబే అమ్మాయి చేసింది, స్నేహ గుప్తా అని. వాళ్ళు బాను చేశాడు. పెద్ద సినిమాలు చేస్తున్నాడు, పెద్ద సినిమాలు చేస్తాడు. మంగ్లీ పాడింది ఒక పాట, బాగానే మంచి టెక్నీషియన్స్, సింగర్స్ కానీ అందరూ బాగా ఆర్టిస్టులు. శ్రీనివాస్ రెడ్డి చాలా సినిమాలు హీరో చేశాడు. మరి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, అజయ్ ఘోష్, అజయ్, మన రఘుబాబు, పోసాని కృష్ణమూర్తి గారు, అందరూ సీనియర్ ఆర్టిస్టులే అట్ ప్రెజెంట్ బాగా లీడ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా. సో దిస్ ఆల్ మొత్తంగా కథ కూడా బాగుంటుంది. ఇక్కడ 2 hours ఇక్కడ రన్ను చుట్ట మొదలెడితే ఎక్కడ తలదిప్పుకోకుండా చూస్తారు. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవ్రీ సీన్లో ఆర్టిస్టులు యాడ్ అవుతుంటారు. సెకండ్ హాఫ్ అంతా కూడా సినిమాలో ఫైట్స్ పెట్టారా? ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాడు. అంత ఫైట్ కదా. బేసికల్లీ నాకు ఏంటంటే కొంచెం ఆ ఎంట్రీ ఉంది పాత సినిమాల్లో కూడా, బట్ బయట కూడా నేను రెగ్యులర్గా జిమ్ చేస్తాను, యోగాకి వెళ్తాను. బట్ ఫైట్స్ మీద అవగాహన అంటున్నారు కదా, శ్రీహరి అంటేనే ఆయన జిమ్లోనే వెళ్ళేవాడు. ఇప్పుడు ఇట్స్ పెద్ద ప్రాబ్లం కాదు అసలు, అంటే టైమింగ్ అంతే. హైట్ ఉంటాం కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏ భాషలో అంటున్నారు? తెలుగులో మహేష్ బాబు. ఎన్టీ రామారావు గారు అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తారేమో అనుకున్నా. మొన్న ఎప్పుడో చెప్పా, మరీ అప్పుడు కాదండి ఇప్పుడు చెప్పమని అడుగుతున్నారు. నేనైతే సీనియర్ ఎన్టీఆర్ చెప్పా ఇంతకుముందు. అలా కాదండి ఇప్పుడు వాళ్ళని చెప్పమంటే వాస్తవంగా అంటే సీనియర్ ఎన్టీఆర్. ఆయన సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మాస్ హీరోగా అప్పట్లోనే ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి మీరు కూడా
కృష్ణా జిల్లా వాసే కాబట్టి ఎలా వాసనలు ఉంటాయి. 100% మాకు సీనియర్ ఎన్టీఆర్ ముందు. ప్రజెంట్ జనరేషన్లో కొంచెం అండర్ ప్లే చేస్తాడు మహేష్ బాబు, ఓవర్ యాక్షన్ చేయకుండా ఇక్కడ కూడా. అందుకని బాగా నచ్చుతుంది, బాగా లైక్ చేస్తారు. అంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమి నేర్చుకోలేండి వల్లభనేని జనార్దన్ గారు మీకు అప్పుడు? బేసికల్గా నాకు అప్పటికే ఆ ఇన్స్టిట్యూట్ నేనే క్లాస్ తీసుకునేవాడిని. బాడీ లాంగ్వేజ్ నేనే క్లాస్ తీసుకునేవాడిని. కొన్ని అంటే నేను ఈవెన్ నౌ నేను యోగా మొత్తం క్లాస్ చెప్పగలను. FNCCలో కూడా మాస్టర్ రావుతే నేను చెప్పేస్తుంటా. అంటే నేను స్టేజ్ మీద నుంచి వచ్చిన వాళ్ళం కదండి చిన్నప్పటి నుంచి, కొంతవరకు మాకు అవగాహన ఉంటుంది. తర్వాత కెమెరా ముందు ఎలా ఉండాలి ఇట్లాంటివి కొంచెం. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా ట్రైనింగ్ కొత్త వాళ్ళు వస్తారనుకోండి, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకురా అంటాం. ఎందుకంటే మనం మొదలెట్టినా నేర్పితే కూర్చుంటే కాదు కదా, బేసిక్స్ వస్తుంటే బేసిక్స్ నేర్చుకోవటం కదా. అప్పటికే మేము టీవీ ఎపిసోడ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళం, సీరియల్స్ చేసేవాళ్ళం. యాడ్ అవడం కోసం ఎప్పుడు నేర్చుకోవచ్చు అండి, అందులో ఎప్పుడైనా నేర్చుకుంటానే ఉండాలి. చాలా ఫిట్గా ఉన్నారు మీరు ఇప్పటికీ చూస్తుంటే. కానీ ఇది ఎట్లా ఇంత ఫిట్గా ఉండడానికి ఏమేం చేయాలి? ఏముంది, కాసేపు జిమ్ చేయాలి, యోగా చేయాలి, బేసికల్గా ఫుడ్ కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉండాల్సిందే కంపల్సరీగా. మీరు ఇవన్నీ చేస్తారు ఇప్పటికి? అలవాటు అయిపోయింది, నాట్ ఓన్లీ ఫర్ మూవీ, నేను ఈవెన్ అదర్వైజ్ మాది ఎప్పుడు ఉండాలంటే కూడా అవసరం. మేము ల్యాండ్స్ మీద అది కూడా బాగా తిరిగేవాళ్ళం కదా. ఆ ఫిట్నెస్ లేకపోతే బిజినెస్ కూడా చేయలేం. మాకు వీళ్ళు రాకముందే మార్నింగ్ యోగా చేసేవాళ్ళం, జిమ్ చేసేవాళ్ళం. ఆల్ త్రూ ది లైఫ్ నాకు ఎప్పుడు పొట్టాల అట్లా అంటే అట్లా ఉండదు అసలు. ఫిట్నెస్ ఎప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళం. అంటే కొంతమంది హీరోలు కూడా చాలా ఎక్కువ వయసులోనే హీరోలు అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యారు. రవితేజ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అట్లాగే మీరు కూడా కావచ్చు. ఏమన్నా అవకాశం ఉంటుంది కదా హీరోకి, ఏమైనా సబ్జెక్టు సబ్జెక్ట్ని బట్టి ఏజ్ని బట్టి ఇందులో కూడా అరౌండ్ 30 నుంచి 55 వరకు అది ట్రావెల్ అవుతుంది క్యారెక్టర్. అది అంటే రెగ్యులర్ హీరోస్కి సూట్ కానీ నేను చేస్తున్నా. మధురపూడి గ్రామం కూడా అంతే, రెగ్యులర్ ఎవరు చేయలేదు, అది ఒక విచిత్రమైన క్యారెక్టర్. అట్లాంటివి చేస్తున్నా, మీరు అక్కడ కూడా ఉంటాడు చూస్తారు. అదే రెగ్యులర్ హీరో చేసేది కాదు అది, బట్ మెయిన్ లీడ్ ఉంటాం అంతే. హీరో అంటే హీరో, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్, అది అట్లా. అట్లాంటి మలయాళంలో ఎక్కువ ఉంటాయి సినిమాలు. ఇప్పుడు విజయ్ ఆంటోనీ కూడా అంతే కదా. అవును, విజయ్ అంతే. బేసికల్గా అంటే ఏం నేర్పిస్తారని అడుగుతున్నారు కదా, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవడం అట్లా అనేది ఒక క్లాస్. అది ఒక్కటే, అది ఉంటే చాలు, సినిమా అంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు అందులోంచి బయటికి రాడు ఆర్టిస్ట్, నేనే కదా ఎవరైనా, సక్సెస్ అవుతుంది. వాడు ప్రత్యేకించి మనం బాగా చేసాడు బాగా అనుకుంటున్నాం, ఏం లేదు, అందులో ఉంటాడు, ఆ పాత్రలో ఉంటే బాగా చేసినట్టు, బయటకు వస్తే కాదు. ఈ స్వతహాగా యాక్షన్ పాత్రలు ఇష్టమా, లేకపోతే ఏదన్నా అన్ని రకాల పాత్రలు ఇష్టమేనా? ఎక్కువ సీరియస్గా ఉన్నారు కదా మీరు, చూస్తుంటే సీరియస్గా ఉన్నారు. నేను కామెడీ కూడా బాగా చేస్తా, కానీ ఇప్పుడు ఇందులో ఇందాక చెప్పాను కదా, ఇంటర్వెల్ ముందు ఒక మంచి సెంటీ సీన్ ఉంటుంది, లాస్ట్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం ఏడిపించగలం, అట్లా కూడా చేయగలం. మామూలుగా అమ్మాయి కూడా చేసింది కదా సినిమాలో. సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో చేశాను కదా, అప్పుడు నేను ఎప్పుడు టేక్ ఎక్స్ట్రా తీసుకోవాలా, వాళ్ళకంటే ముందే మనమే బెటర్ అన్నట్టుగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫస్ట్ డే అయిన ఎవరో బిల్డరు ఏదో వచ్చాడు సినిమా తీయటానికి అన్నట్టు అనుకున్నారు నాకు ఆర్టిస్టులు. సెకండ్ డేనే ఒక సెంటీ సీన్ పడింది, ఆ సీన్ చేసినాక అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి గౌరవం పెరిగింది. అప్పటి నుంచి హీరో గారు అంటాం మొదలెట్టారు. వాళ్ళు లేకపోతే టెక్నీషియన్ కూడా అనుకుంటాడు, ఏముంది ఏదో వచ్చాడు ఈయన, డబ్బులు బాగా ఉన్నాయి బిల్డరు. సీన్ చేసినాక అమ్మాయి వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు ఎవడు మాట్లాడలేదు, వాళ్ళు కూడా ఆ సెంటీలు ఉండిపోయారు. మళ్ళీ నేనే ఒక జోక్ వేసి మరి అంత బాధ ఏం లేదు, నెక్స్ట్ సీన్కి వెళ్దామని చెప్పి అట్లా. జనరల్గా మీ ఫేస్ చూస్తే సీరియస్ పాత్రలకి సూట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఏం లేదు, అన్ని మోహన్ బాబు గారు అంటే సీరియస్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, ఆ క్యారెక్టర్ అంతే. అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటి? డబ్బులు ఎలాగో రియల్ ఎస్టేట్ వచ్చేస్తాయండి, మరి సినిమా ఫీల్డ్ ట్రావెలర్ అవుతున్నారు మీరు, ప్యారలల్గా ట్రావెల్ అవుతున్నారు. ఏముందండి, నిన్న మన మావాడు ఆయన చెబుతున్నాడు, మీలాంటి కొత్త సినిమాలు తీయబట్టే ఎక్కువ మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది.
పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి? 90 సినిమాలు చిన్నవి ఉంటాయి. వీళ్ళందరూ జనాలను బతికిస్తున్నట్టే కదా. ఇట్స్ ఓన్లీ సర్క్యులేషన్ ఆఫ్ మనీ. ఆడ వచ్చినాయి ఇటు పోయినాయి అనేది ఏముంటుంది? అంతే. నేను అట్లా ఆలోచిస్తుంటా. ఒక దగ్గరే ఉండిపోతే మనీ దెబ్బ, సర్క్యులేట్ అయితే ఇబ్బంది లేదు కదా. చిన్న సినిమాల వల్లే పరిశ్రమ కలకలాడు. 100%. వాడు 300-400 సినిమాలు ఉంటాయి చెన్నై, టెక్నీషియన్స్ అందరూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు కూడా పోయినా పర్లేదు అనుకుని చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ దాదాపు రిలీజ్ అయ్యి మంచిగా పేరు వచ్చింది. దానికి ఇలాంటి సినిమాలు వేరే వాళ్ళు చేస్తే ఒక్కోసారి బయటికి రాదు సినిమా. అవును, అట్లా చాలా ఉంటాయి. చిన్న సినిమాలు అనుకుంటే మొదలు పెడతారండి, కొన్ని ఓపెనింగ్ జరుగుతాయి, కొన్ని మధ్యలో ఆగిపోతాయి, రిలీజ్ చేయడానికి వాళ్ళకి చాలా గగనం అయిపోద్ది. మాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు చూస్తే కూడా మధురపూడి గ్రామం అప్పుడు మాది ఒకటే ఆ వీక్ అన్నిసార్లు బాగా ఆడింది. చాలా షోస్ పడేవి కాదు పాపం. బాగా ప్రచారం కూడా చేసేవాళ్ళు. మళ్ళీ అయినా కానీ మా సినిమా ఇప్పుడు కూడా ఆడుతుంది బీసీలో అక్కడక్కడ. పోస్టర్ వాల్యూ కానీ కొంచెం మాస్ ఇది ఉంటుంది. సి సెంటర్లో ఎక్కువ ఆడుతుంది. ఓకే. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ కూడా ఏమన్నా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే వెబ్ సిరీస్ వాళ్ళు అప్రూవల్ తీసుకుని చేయాలి కదండి. వాళ్ళ ప్రయత్నం ఏం అసలు జరగల. మేమేం చేయలేదు. ఎవరన్నా తెచ్చుకుంటే నేను చేస్తా, కానీ ఇప్పుడు నేను పోయి అక్కడ ఎతకటం ఇవన్నీ మాత్రం కాదు. అది సినిమాలు అయితే ఇక మనం ఏది చేస్తాం, జనం నచ్చితే చూస్తారు. అట్లేదు. మొత్తానికి రాఘవరెడ్డితో మళ్ళీ శివకంఠం అనే ఒక హీరో, ఎస్టాబ్లిష్ హీరోగా మారొచ్చని నేనైతే భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ గెటప్ కానీ చూస్తే మరో సమరసింహారెడ్డి లాగా ఈ రాఘవరెడ్డి కనిపిస్తున్నారు చూస్తుంటే. బాలబాబు గారి సినిమాలు ఆయన ఉంటే సింహాలు ఆయన క్యారెక్టర్లు ఆయన ఉంటుంది. కొంచెం పోలికలు ఉంటాయి క్యారెక్టర్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కదా ఇది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కాదు, కానీ ఆయనలాగా ఒక స్ట్రిక్ట్ ప్రొఫెసర్ లాగా ఉంటాడు. బట్ ఏజ్ డిఫరెన్స్, ఆయన ఏమో యంగ్ ఉంటాడు, పెద్ద ఆయన అంతే. బాలయ్య బాబు గారి సినిమా కూడా బాగా చూస్తాం. ఎన్టీఆర్ దాంతో. ఎప్పుడైనా కలిసారా బాలయ్య బాబుని? అసలు ఇప్పుడు కలిసాం, ఇప్పుడు చాలా కాలం అయింది. శివగారు, ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది, ఎక్కడెక్కడ చేశారు? సినిమా హైదరాబాద్ అండి. మెయిన్ హైదరాబాద్ నుంచి వైజాగ్. స్టోరీ కూడా వైజాగ్లో కొంత, ఇక్కడ హైదరాబాద్లో కొంత నడుస్తూ ఉంటుంది. అరకు వ్యాలీలో కూడా చేసామండి, వైజాగ్ శ్రీశూర్లో. నేను 55 days వరకు చేసినట్టు. 55 days కంప్లీట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేశారా? ఎక్కువ అండి. ఈ రేంజ్ సినిమాల్లో పాటలు ఉన్నాయి కాబట్టి. ఈ రోజుల్లో చాలా మంది సంవత్సరాల తరబడి సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద సినిమాలుగా, చిన్న సినిమాలకు వర్కౌట్ కాదు. మధురపూడి గ్రామం 30 daysలోనే చేసాం. అట్లా చేస్తేనే మనం, లేకపోతే మీకు చెప్పాను ఇందాక, మనకి ప్రొడక్షన్ మీద కంట్రోల్ ఉంటుందని. అందులో సాంగ్స్ ఏమి ఉండవు. సాంగ్స్ ఉంటాయి అంటే ఇందులో సాంగ్స్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు పట్టింది మాకు. అయితే ఇంకా మంచి రిజల్టే వచ్చింది. అని లొకేషన్స్ కూడా బాగుంటాయి సినిమాలో. ఎక్కడ ఒక రన్ ఉంటుంది త్రూ అవుట్. 5th January అండి. 5th January అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమా రేస్ ఉంది, అప్పుడు సలార్ ఫేవర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో మరి మీరు అప్పటికి గ్యాప్ ఉంటుంది. అప్పుడు మనకి ఈ సలార్ ఫేవర్ తగ్గిపోయేది. మళ్ళీ కొత్త సినిమాలు వచ్చే లోపల 1 week మనకి. మన సినిమాకి 1 week బాగా ఆడితే చాలు. అంతే. ఇప్పుడు ఈ స్థాయిలో సినిమాలకి అంతే 1 week అంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.